జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు రాజకీయాల్లో ఎప్పుడు రావాలో ఏమిటో అది మీకే, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అన్నాతలు రోడ్డు మీద పడ్డారు సార్ తెలంగాణలో. రండి, మీరు పార్టీ ఏది ఉన్నా కానీ మీరు రండి. రేపు ఎప్పుడో వచ్చి ప్రజల్ని అది చూస్తాము, పార్టీ పెడతానని కాదు. ఒక సినీ యాక్టర్గా, ఒక తెలుగు పరిశ్రమకి పెద్ద అన్న ఎట్టయితే దిక్కుగా ఉన్నాడో, ఇప్పుడు మీరు బాధ్యత తీసుకుని ఎట్లాగూ ఇప్పుడున్న వాళ్ళకి మా నందమూరి బాలకృష్ణ గారు ఏదో ఫస్ట్ సాయం చేశారు. మీరు వాళ్ళ వారసుడుగా ఇప్పుడు మీకు హక్కు ఉంది. మీరు ఇప్పుడు రండి, ప్రజల వారసుడు మీరు. ఎట్లాగో అక్కడ సిబిఎన్ గారికి నిర్ణయించుకున్నాం సార్, మా తెలంగాణ మీద కూడా దృష్టి పెట్టండి. ఇక్కడ పట్టించుకోవట్లేదు, మీరు కూడా ఇక్కడ పార్టీని పట్టించుకోండి, ప్రజలను పట్టించుకోండి. ఎన్డీఏ కూటమిని ఇక్కడ కూడా తీసుకురండి అంటే ఫస్ట్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న రైతులకి అండగా నిలబడాలి. మీ సినిమాలు రేపు పొద్దున ఎవడు చూస్తారండి? ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎట్ట చూస్తారు? ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇంకా మిగతా వాళ్ళంతా మరి అన్నదాతలకు సంఘీభావంగా రండి, మేల్కోండి. ప్రతి ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకు ఇంట్లో కూర్చున్నారు? మీ థియేటర్లో సినిమాలు రావాలంటే వీళ్ళు బాగుండాలి కదా, ప్రజలు బాగుండాలి కదా. ఏమైపోతున్నారండి అక్కడ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్దలు ఏం చేస్తున్నారు? ఇక్కడ సినిమాలు కావాలి, ఆడాలి, మీ రేట్లు పెంచుకోవాలి, కానీ ప్రజల బాధలు మీకు వద్దు. మీరు క్యాటరింగ్లో, షూటింగ్ల మధ్యలో తినడానికి తిండి కావాలి. ఎక్కడిని వీళ్ళు పండిస్తేనే కదా మీకు వచ్చేది. ఒక్కొక్క ఇండస్ట్రీ పెద్దలు నేను అడుగుతున్నాను, రండి, చేదోడుగా ఉండండి, మొత్తం అందరూ చేయండి. వీళ్ళ వల్ల కాకపోతే ఢిల్లీకి చెప్పండి. మోడీ గారు కరెక్ట్గా మనం పద్ధతిలో అడిగితే ఆయన చేస్తారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. నేను సోషల్ మీడియా వేదికగా నేను చెప్తున్నాను, యూరియా ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే బోనస్ ఎగ్గొట్టడానికి యూరియా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేస్తుందని. కానీ బుద్ధున్నాడు ఎవడో ఆ పనులు చేయడు. కాకపోతే అక్కడ జాగ్రత్తలు తీసుకుని యూరియా ఎక్కువ వచ్చేలా చూడాలి. సెంట్రల్ నుంచి వచ్చేలా చూడటానికి తలా ఒకళ్ళ బాధ్యత చేయాలి. నేను మీకు బాధ్యతలు లేవా? రైతులు రోడ్డు మీద అల్లాడిపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరేం తింటారు? మీరు అట్టా తినే సొమ్ము మీకు అంటుద్దా? చెప్తున్నాను, ఒక్కళ్ళే కాదు, జగపతి బాబు గారు కానీ అందరూ తలా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అన్నదాతల గురించి. అందరూ సినిమా ఇండస్ట్రీ మొత్తం నిలబడండి. ఈరోజు మీకు అండగా మేము ఉంటాం, మాకు అండగా మీరు ఉండండి.